ఈ బాక్స్ 100 రూపీస్ 6 లాడోస్ ఉంటాయి. ఇది పులిహార. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్. ఈరోజు విజయవాడ అయితే వెళ్తాను నైట్కి. సో టెంపుల్కి వెళ్దామని ఇప్పటి నుంచి అనుకుంటున్నాను అనమాట. సో ఈరోజు నైట్ ట్రైన్కి అయితే బుక్ చేశాను అనమాట టికెట్స్. సో నైట్ బయలుదేరుతాను. ఈ మామిడి చెట్టుకి ఇప్పుడు పూత వచ్చింది, చాలా లైట్ గ్రీన్గా అయితే ఇప్పుడు వస్తుంది అన్నమాట. మొత్తం కాయలన్నీ అయిపోయి మొత్తం అన్నీ కోసేశారు. ఇంకొక చిన్న చిన్నవి ఎక్కడెక్కడ ఉన్నాయన్నమాట, అక్కడక్కడ. ఇప్పుడు మళ్ళీ వస్తుంది పూత, చాలా లైట్ కలర్లో ఉంది, బాగుంది. ప్రజెంట్ నైట్ 9 అవుతుంది టైము. సో ఇప్పుడు టిఫిన్ అయితే ఒకటి ఆర్డర్ పెట్టాను. టిఫిన్ చేసి స్టార్ట్ అవ్వాలి ట్రైన్కి. సో ఇప్పుడు స్టార్ట్ అవుతే మార్నింగ్కి 3:30కి విజయవాడలో దిగుతాం అన్నమాట. సో అక్కడి నుంచి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి అయితే వెళ్తాను. ప్రజెంట్ దువ్వాడ స్టేషన్ దగ్గర అయితే ఉన్నాను. సో మా బ్రదర్ కూడా వస్తున్నాడు అనమాట నాతో పాటు. సో తను మెయిన్ స్టేషన్ దగ్గర ఎక్కుతాడు, నేను ఇక్కడ దువ్వాడలోనే ఎక్కుతాను. సో ఇద్దరం కలిసి వెళ్తామట. టెంపుల్కి అయితే వచ్చాము, కనకదుర్గమ్మ తల్లి టెంపుల్కి. లోపల ఎంట్రన్స్. దర్శనం అయితే ప్రసాదం తీసుకోవడానికి జరుగుతుంది. లైన్ చాలా ఎక్కువ ఉంది, ఈరోజు శుక్రవారం అన్నమాట. సో ఎక్కువ మంది వచ్చారు జనాలు, ఖాళీ లేదు అసలు. ఈ బాక్స్ 100 రూపీస్ 6 లాడోస్ ఉంటాయి. ఇది పులిహార. ఈ ఓపెన్ చేద్దాం, పులిహార ఓపెన్ చేద్దాం. ఇది అమ్మవారి టెంపుల్ ఆపోజిట్లోని మనకి ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ తగులుతుంది అన్నమాట. అంతా వాటర్. మొత్తం కృష్ణా నది, ఇది బ్యారేజ్. థియేటర్లో ఎవ్వరు లేరు, ఖాళీ. ఏ సినిమాకి వచ్చాను చెప్పండి. థియేటర్ మొత్తం బుక్ చేశాను రా నీకోసం. నీ నచ్చిన దగ్గర కూర్చుని పో, అవి రిక్లైనర్స్ ఉన్నాయి పైన, ఇలా హ్యాపీ కూర్చో. సింగిల్గా హ్యాపీ ఒక్కడే ప్రశాంతంగా కూర్చొని చూడు సంగీత మూవీ.
ఇలా కావాలి అనుకుంటే పడుకొని కూడా చూడొచ్చు అన్నమాట మూవీ. అంత మందే మొత్తం బుక్ చేశాను, మూవీ హాల్ మొత్తం బుక్ చేశాను. ప్రజెంట్ ట్రిప్ అయితే అయిపోయింది. సో వైజాగ్ వేస్తే రేపు ఫ్రమ్ విజయవాడ నుంచి ఇప్పుడే స్టార్ట్ అయ్యాను. ఆఫ్టర్నూన్ 3 అయ్యింది, వెళ్ళినప్పటికీ 12 అలా అవుతుంది.